హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా మెంతికూర రైస్ అండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. ఎప్పుడు మనం పప్పు చేస్తూ ఉంటాం కదా మెంతాకుతో, అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మెంతికూరని నీట్గా వాష్ చేసుకొని ఇలా తుంచుకునేసి సన్నగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి అందులో మెంతికూర వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మెంతాకు బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలండి. అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోనే బిర్యానీ మసాలాలన్నీ వేసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఫ్రై అయిన తర్వాత కొంచెం పెద్ద ముక్కలుగానే టమోటా ముక్కలు వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా టమోటా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత అందులోనే కొద్దిగా గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలండి. బంగాళాదుంప ముక్కలు కూడా ఇలా వేసుకొని అందులోనే మనం వేయించి పెట్టుకున్నాం కదండి మెంతికూర, అది కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసి కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలండి. కొద్దిగా జీడిపప్పు కూడా ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. వేసి బాగా కలుపుకొని మనకు రుచికి సరిపడా ఉప్పు వేసేసి 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసుకొని ఇలా వాటర్ మరిగేంత వరకు ఉండిచ్చి అందులోనే 1 గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి ఇలా బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్, లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మెంతికూర రైసు మనకు రెడీ అయిపోతుందండి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. అంతే అండి, వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ మాత్రం సూపర్ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.